తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ప్రీతం గారు ఉన్నారు. ప్రీతం గారు, కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది. సో రేపు తెలంగాణ 2వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎట్లా అనిపిస్తుందండి? చాలా సంతోషంగా ఇస్తుంది. గత 10 సంవత్సరాల నిరీక్షణ, అంటే తెలంగాణ గురించని ఏదైతే పోరాటం చేసినామో, నీళ్లు నిధులు నియామకాలు, అదేవిధంగా మాకు కావాల్సిన హక్కుల గురించి పోరాటం చేసినామో ఆ హక్కుల కళ సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. సోనియమ్మ ఏ కళలైతే కన్నదో ఆ కళలను నెరవేర్చే సమయం ఆసన్నమైందని అనుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. కానీ మీరు అంటే 6 గ్యారంటీ స్కీమ్ల ద్వారా ప్రజల్లోకి వెళ్ళినారు. ఇటు చూస్తేనేమో 5,00,000 కోట్ల అప్పు. మీకు సాధ్యపడుతుందో అమలు చేయడం అనేది? అంటే అడ్డమైన వాటికి ఖర్చు పెట్టాం మేము. ఇప్పుడు ఏదైతే రీడిజైనింగ్ల పేర్ల మీద లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు చేసిండ్రో, అయితే పనికిరాని వాటికన్నిటికీ వీళ్ళు చెదారం అంతా చేసుకొని వాళ్ళకు కమిషన్లు వచ్చే పనులు చేసిండ్రో ఇప్పుడు అవి జరగవు. కేవలం ప్రజలకు అవసరం ఉండేవి ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చినామో తప్పకుండా ప్రతి ఒక్కరికి 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వాల్సిన అవసరము అందరికీ ఉంది. తప్పకుండా మహిళలకు మరీ ముఖ్యంగా ఇంట్లో ఉన్న వారికి చాలా ఇంపార్టెంట్ అయిన స్కీము. అదేవిధంగా మేము పెట్టిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అవసరపడి తప్పకుండా ఇస్తాము. ఆ కమిట్మెంట్ ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే 9వ తారీఖు నాడు సోనియమ్మ పుట్టినరోజు నాడు 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కానీ కేసీఆర్ను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని ఎందుకు పవర్లోకి తీసుకొచ్చారంటే ఏం చెప్తారు? కేసీఆర్ని పక్కన పెట్టాల్సిన అవసరము కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు, యావత్ తెలంగాణ ప్రజానికానికి అవసరపడ్డది. ఈ నియత ప్రభుత్వం ఏదైతే ఉందో గత 9.5 సంవత్సరాల నుంచి ఏదో చేస్తారు అని భావించినాం కానీ ఏం చేయలేకపోయినారు. వాస్తవానికి ప్రజలను మభ్యపెట్టి, వాస్తవానికి ప్రజల్ని మోసగించి, వారిని అడుగడుగున హింసించి ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి వాళ్ళు ముందడుగేసినారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీతో పట్టం కట్టినారంటే కేసీఆర్ మీద పూర్తి వ్యతిరేకత. 100% కేసీఆర్ని జరపాలన్న ఆలోచన ప్రజలలో కలిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద ఘనమైన విజయం సాధించింది. ఇందాకే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుంది, నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి రాజాసింగ్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి? రాజాసింగ్ ఆయన ఒక పెద్ద జోకరు. ఆయన ఆ జోకర్ గురించి మాట్లాడిన మాటలను అంత సీరియస్గా తీసుకుని దాని మీద స్పందించాల్సిన అవసరం లేదు. ఆయన కేవలము మత విద్వేషాలను రెచ్చగొట్టడము, ఆయన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అంతా డిఫరెంట్. అటువంటి స్టైల్ ఈ దేశానికి కూడా ప్రమాదమే. వాస్తవానికి సెక్యులర్ భావజాలాలు ఉన్న ఈ భారతదేశంలో ఏదైతే ఆయన ఓత్ తీసుకుంటాడో, రేపు పొద్దున మళ్ళీ రాజసింగ్ అసెంబ్లీలో ఓత్ తీసుకుంటాడో, రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ నేను అన్ని కులాలకు మతాలకు చాలా అందరిని కలుపుకొని పోతాను ఏదైతే ప్రమాణం చేస్తాడో, రాజ్యాంగం మీద ప్రమాణం చేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఓట్టేసుకుంటూ ఆయన అబద్ధాలు చెప్పినట్టు ఇటువంటి జోకర్లు ఇచ్చే కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సంవత్సరం కాదు ఆయన రమ్మని చెప్పండి. ఇక రాబోయే ప్రభుత్వం అంతా కాంగ్రెస్ పార్టీదే, చూడమని చెప్పండి, చూసి తరించమని చెప్పండి. ఆయన చేసేది ఏం లేదు. అటువంటి చిల్లరగా చేసిన కామెంట్ల మీద మేము స్పందించాం. రేపు అసెంబ్లీలో అటు అధికార పక్షం కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది మీరు అనుకుంటురా? అంటే కేసీఆర్ అక్కడికి వచ్చి జాకీలు పెట్టి లేపుతాడేమో. మరి జాకీలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ లేవదని చెప్పారు కదా, గుండెలలో గుణపాలు దింపినాము. అది చూడనీకైనా రావాలి కదా, అసెంబ్లీకి ఒకసారి తెలవాలి కదా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది. రాకపోతే తెప్పిస్తాము, లేకపోతే 2 సార్లు అసెంబ్లీకి రాకపోతే అసెంబ్లీ రూల్ బుక్ పెట్టి తీసి పడేస్తాము. మళ్ళీ అక్కడ ఇంకోసారి మళ్ళీ ఎలక్షన్ పెడతాం. ప్రజలకు సేవ చేయాలి అన్న భావన ఉంటే, అసెంబ్లీలో గలం వినిపించాలన్న భావన ఉంటే తప్పకుండా వస్తాడు, చూస్తాడు. జాకీలు పెట్టి లేపకుండా ఎట్లా లేచింది, క్రెయిన్లు ఎట్లా లేపినాయి, ప్రజలు ఎట్లా లేపినాయి అనేది చూస్తాడు. ఓకే. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో మిమ్మల్ని ఎట్లా చూడాలనుకుంటారు? అంటే ఏదైనా ఎమ్మెల్సీ పదవి ఇస్తారా, లేకపోతే ఇంకేమైనా క్యాబినెట్ హోదా ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? ఎట్లా చూడాలి మిమ్మల్ని? పార్టీ ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ 3 రంగుల కండువా ఈ మెడలో ఉంటుంది. సచ్చేదాకా బరాబర్ ఒక కార్యకర్త లెక్క ఉంటాం. పార్టీ ఏ పదవి ఇచ్చినా తప్పకుండా మూమెంట్ అవుతాం. దాని లోపల ఎటువంటి ఇది లేదు. మాకు ఇది ఉంటేనే ఉంటాం, లేకపోతే లేదనేది లేదు. వాస్తవానికి నా సహచరులు ఎంతోమంది పార్టీ వదిలేసి వెళ్ళిపోయినారు. కానీ పార్టీ వదిలేసి వెళ్ళిపోయిన నాయకులు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ జనవరి 31వ తారీఖుకి ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవుల కాలం అయిపోతుంది. ఎంతోమంది ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నారో ఎంపీటీసీ జెడ్పీటీసీగా వాళ్ళు కావాలి. ప్రీతం ఒక్కడి నాయకుడయ్యి ఈయనేదో కార్పొరేషన్ ఎమ్మెల్సీలో తీసుకుంటే ఇది కాదు. ఇప్పుడు రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో ఎవరైతే కార్యకర్తలు నిజంగా జెండా భుజానికి ఎత్తుకొని బూత్లలో కూర్చున్నారో వాళ్ళను ఫస్ట్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలను చేయాలి. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి పనిచేయాలి. ఈ క్రమంలో ఏదైనా పదవి ఇస్తే మంచిది, ఇవ్వకుండా కార్యకర్త లెక్క పనిచేస్తాను. ఇప్పుడు కాళేశ్వరంలో రాహుల్ గాంధీ అన్నట్టు అవినీతి కక్కిస్తామని చెప్తున్నారు, నిజంగా కక్కిస్తారా? 10,000 జియోలు దాచిపెట్టినారు.
ఇప్పుడు గత 10 సంవత్సరాలలో ఉన్న జియోలన్నింటినీ కూడా తోడే పని చేస్తాం. తప్పకుండా దానికి ఒక ప్రత్యేక కమిటీ చేస్తాం. ఎక్కడైతే అవినీతి జరిగిందో దాన్ని తీస్తాం. ఎట్టి పరిస్థితులలో మోదీ గారు మేము జైల్లో పెడతాం అన్నారు. వీళ్ళ వల్ల కాలే. వీళ్ళు చేసిన అవినీతికి తప్పకుండా వీళ్ళు జైలు పాలు కావాల్సిందే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కల్వకుంట్ల కుటుంబాన్ని పూర్తి స్థాయిగా చెల్లపల్లి జైల్లో కూర్చోబెట్టే పని చేస్తుంది. ఎందుకంటే మాకు తెలుసు అవినీతి జరిగిందని. ఇప్పుడు దానికి కావాల్సిన ఆధారాలు ప్రభుత్వంలోకి వచ్చినాం కాబట్టి తప్పకుండా ఏవైతే దాచిపెట్టిన జియోలు ఉన్నాయో వాటన్నింటి బయటికి తోడదీసి తప్పకుండా ఎక్కడైతే మా ప్రజా సొమ్ములు తిన్నారో ఆ సొమ్ముని పూర్తి స్థాయిగా మళ్ళా ప్రజాహితం చేసే విధంగా ఎర్రవల్లి ఫామ్ హౌసే కానివ్వండి, వీళ్ళు ఏదైతే చేవెళ్ళ దగ్గర ఉన్న ఫామ్ హౌస్లు, జన్వాడ దగ్గర ఉన్న జన్వాడ ఫామ్ హౌస్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజాహితం చేసి మళ్ళీ ప్రజలకు పంచే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటు బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారా? ఇప్పుడు ఎవరన్నా రావాలనుకుంటే మోస్ట్ వెల్కమ్. కానీ మీరు రండని చెప్పి మేము కేసీఆర్ లెక్క గుంజుకునే ప్రయత్నం అయితే చేయము. ప్రతిపక్షం ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్షము ప్రజాహితంగా ఆ అసెంబ్లీలో మమ్మల్ని ప్రశ్నలు అడగాలని చెప్పి మేము కోరుకుంటాం. కానీ కేసీఆర్ నియతగా మా ప్రతిపక్షం కూడా ఉండకుండా చేసే ప్రయత్నం చేసినాడు. మేము ఎవరిని పిలవబోము, వాళ్ళకి రెడ్ కార్పెట్ పరవబోము. మా పాలన చూసి మేము 6 గ్యారెంటీలు చట్టబద్ధత కల్పించిన తర్వాత మా పాలన చూసి అభివృద్ధిని చూసి ఒకవేళ రావాలనుకుంటే మోస్ట్ వెల్కమ్. కానీ ఎవరిని కూడా మీరు రండి అని పిలిచేది లేదు, మీరు రాకండి అని చెప్పేది లేదు. ఇప్పుడు మల్లారెడ్డి మీకు టచ్లో ఉన్నారా? ఇక మల్లారెడ్డి గారు ఇక ఆయనకే తెలిసి ఉండాలి. ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. ఇక ఆయన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన రావాలనుకుంటే ఆయనకు కూడా వెల్కమే. కానీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఆయన ఏవైతే వ్యాఖ్యలు చేసిండో బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే ప్రభుత్వ భూమిలో ఆయన హాస్పిటల్ కట్టిండో అవి మళ్ళీ ప్రభుత్వ హాస్పిటల్ కింద దాన్ని మార్చాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని డిమాండ్స్ ఉంటే అవన్నీ చేస్తే తప్పకుండా వెల్కమ్.